హలో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే 22వ తారీఖు నాడు జరిగిన ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ అసలు చాలా అంటే చాలా, ఇటు హైదరాబాదు ఇటు బెంగళూరు ఈ రెండు మ్యాచ్లు ఆడడం జరిగింది. ఆడడంతో మరి ట్రావిస్ హెడ్ ఇప్పుడు వాళ్ళ టీంకు బౌలర్కి ఏమైనా చెప్పుకుంటాడు ట్రావిస్ హెడ్. మరి అది నచ్చలేదేమో విరాట్ కోహ్లీకి. మరి ఆయన నుండి నువ్వు చెప్పడం కాదు, నువ్వు వెయ్యి బౌలింగ్ అని సైకి చేసిండు, అలా మాట్లాడిండు అనేసి అంటున్న మాట సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ మాటలు అనమాట. నువ్వు వచ్చి బౌలింగ్ అయ్యి అది అంటే అప్పుడే అవుట్ అయిపోయింది అనమాట విరాట్ కోహ్లీ. నువ్వు అవుట్ అయిపోయినావు, నేను వేద్దాం అనుకుంటే అని చెప్పడం జరిగింది. మరి దాని తర్వాత బౌలింగ్ వేసిన ట్రావిస్ హెడ్, దాని తర్వాత బౌలింగ్ వేసిండు. మరి పట్టిదర్ కూడా అవుట్ అయిపోయిండు, క్యాచ్ అవుట్ అయ్యిండు. పక్కకి వెళ్ళిపోవడంతో అది మరి సోషల్ మీడియా అవ్వకుంటుందా, దాన్ని వైరల్ చేసేసారనమాట. ట్రావిస్ హెడ్ చూసావా, మా కింగ్ కోహ్లీ చాలా అంటే చాలా అలాగే ఉంటాడు, అగ్రెసివ్గా ఉంటాడు, అది ఇది అనేసి. కానీ ఇది దేశం గురించి ఆడిన ఆటలు కావు, ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్. అయితే ఇండియాలో ఆడుతున్నప్పుడు బయట ఉన్న ప్లేయర్లు కానీ అందరూ మన ప్లేయర్లే, అందరూ మన గురించి ఆడేతోళ్ళే. కాకపోతే డబ్బులకు ఆడుతుండొచ్చు. కాకపోతే సోషల్ మీడియా చాలా ఘోరమైన హేటర్స్ ఉన్నారనమాట హైదరాబాద్కి. ఎవరు? ఆర్సీబీ హేటర్స్. హైదరాబాదు అంటే పడనోళ్ళు. వాళ్ళు ట్రావిస్ హెడ్ భార్యని సోషల్ మీడియాలో 6,000కి వస్తుంది అది ఇది అని బూతులు మాట్లాడుతున్నారనమాట. ఆమె బాధపడుతూ ఆస్ట్రేలియా అక్కడ బయట దేశం వాళ్ళు కాబట్టి అక్కడ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇవి నన్ను ఇలా అంటున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అది ఇది అనేసి. కానీ ఉండిండొచ్చు, విరాట్ కోహ్లీ అగ్రెషన్ ఉండొచ్చు, అది ఉండొచ్చు. బయట నుంచి ఒక వ్యక్తులు వచ్చి మన ఇండియాలో ఆడుతున్నప్పుడు మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే మరి అగ్రెషన్గా ఉండొచ్చు విరాట్ కోహ్లీ, కానీ ఈ ఫ్యాన్స్ ఉన్నారే వేస్ట్ ఫ్యాన్స్. మరి మన భారత సంస్కృతి ఏంటి? ఆడవాళ్ళని గౌరవించడం. ఒక ఆడదాన్ని తిడుతుంటే మరి మన ఆడవాళ్ళను వాళ్ళు ఎలా తిడతారు ఏంటి అనేది మన ఆడవాళ్ళకు కూడా అలాగే తిడతారని అర్థం చేసుకోవాలి. చాలా ఘోరంగా నీచంగా అయితే ఇంతకొస్తుంది అంతకొస్తుంది ఇలాంటిది కుక్కలతో ఏదేదో చేసిస్తాం అని బూతులు మాట్లాడి చాలా చండాలంగా మాట్లాడినరు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. మరి విరాట్ కోహ్లీ ఇన్ని రోజులు నేను ఆర్సీబీ అంటే నాకు కూడా కొద్దిగా ఇష్టం ఉండేది. ఇప్పుడు ఆర్సీబీ అంటే దీంతో ఒక బయట కంట్రీ నుంచి వచ్చి మన ఇండియాలో ఆడుతున్నప్పుడు మన ఇండియా గురించి చాలా నీచంగా మాట్లాడుకునేటట్టు చేసిన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ జనాలు ఎలా ఉన్నారంటే, మా పులి, టైగరు, కింగ్ అవన్నీ ఉండొచ్చు, వ్యక్తిగతంగా మంచివాడే బాగానే ఉంటుంది, అగ్రెషన్ చూపొచ్చు. కానీ ఎక్కడి నుంచి వేరే కంట్రీ నుంచి వాళ్ళకు ఎంత విలువ ఇవ్వాలి ఏంది అనేది కూడా తెలుసుకోవాలి. చాలా నీచంగా మాట్లాడారు. మరి ఇన్ని రోజులు నేను కూడా ఆర్సీబీకి ఇంతో అంత ఉండేది, విరాట్ కోహ్లీ అంటే ఇంతో అంత ఉండేది. నాకు విరాట్ కోహ్లీ అంటే పోయింది, ఎందుకంటే ఇండియా తరఫున సపోర్ట్ చేస్తా ఇండియాకు మ్యాచ్ ఆడినప్పుడు. కానీ ఇలాంటప్పుడు ఆయన సెలబ్రేట్ చేస్తేనేమో వేరే ఉంటుంది, మా ఇతరులు సెలబ్రేట్ చేస్తే వేరే ఉంటుంది. అలాంటిది మరి ఎంతవరకు నిజం అనేది నాకైతే అర్థం కావట్లేదు. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సర్వనాశనం చేయడానికి నెంబర్ 1 అని అర్థమైపోయింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సెలబ్రేట్ చేయడం, అవుట్ అయితే సెలబ్రేట్ చేయడం అవన్నీ కామన్. కానీ సెకండ్స్ ఇవ్వడం కూడా అతల మనిషి మనం ఇచ్చినప్పుడు పుచ్చుకున్నప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళు పుచ్చుకోవాలి. అలాంటి ముందుకొచ్చి సెకండ్ ఇస్తుంటే నువ్వు పక్కకి ఎలా వెళ్ళిపోతావు నాకు అర్థం కాదు. ఇలా ఉందన్నమాట. భారతదేశము పరువు తీయనికే నీ ఫ్యాన్స్కు నీకే నడుస్తుందని నాకు అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.